సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు ప్రేక్షకులకు థియేటర్లలో వినోదాలు విందు పంచడం దర్శకుడు అనిల్ రావిపూడికి అలవాటుగా మారింది. గత రెండేళ్లుగా సంక్రాంతి బాక్సాఫీస్ను తన సినిమాలతో ఒక ఊపేస్తున్న ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్తో వచ్చే ఏడాది పండక్కి రాబోతున్నారు. సంక్రాంతి సీజన్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టే సమయం. ఆ పల్స్ పక్కాగా తెలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి 2025 సంక్రాంతికి వెంకటేష్తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక ఈ ఏడాది ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రంతో టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టేశారు. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ వచ్చే సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ను షేక్ చేయడానికి పక్కా స్క్రిప్ట్తో రంగంలోకి దిగారు. సినిమాను అనుకున్న సమయానికి థియేటర్లోకి తేవడానికి చిత్ర బృందం విశ్రాంతి లేకుండా పనిచేస్తోంది. ఆదివారాలు, పండుగ సెలవులు అనే తేడా లేకుండా నాన్ స్టాప్గా షూటింగ్ సాగిస్తున్నారు. జూలై నెలలోనే మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రెండో షెడ్యూల్ పనుల్లో బిజీగా ఉంది. అక్టోబర్, నవంబర్ నాటికే మొత్తం షూటింగ్ను గుమ్మడికాయ కొట్టేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, భారీ ప్రమోషన్స్ కోసం సమయం కేటాయించాలని పక్కా టైం టేబుల్ సెట్ చేసుకున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్రెడ్డి అనే పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా కళ్యాణ్ రామ్కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ హిట్ ఈ ఇద్దరు కథానాయకులకు కూడా ఎంతో కీలకంగా మారనుంది. అనిల్ రావిపూడి మార్కు కడుపుబ్బా నవ్వించే కామెడీతో పాటు హృదయాలను హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో పుష్కలంగా ఉండబోతున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. అనిల్ రావిపూడి మేకింగ్ స్పీడ్, వెంకటేష్, కళ్యాణ్ రామ్ క్రేజీ కాంబో చూస్తుంటే వచ్చే సంక్రాంతికి థియేటర్లలో పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ భారీ మల్టీస్టారర్ మూవీపై ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ను G5 సొంతం చేసుకోగా థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా ఇండస్ట్రీలో మంచి హైప్ క్రియేట్ అవుతోంది.